కళ్యాణి, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? సంపదని ఫాలో అవుతూ వెళ్ళానమ్మా. సంపద ఎక్కడికెళ్ళింది? సిద్ధుని కలవడానికి. ఏంటి కళ్యాణి నువ్వనేది? అవునమ్మా, సంపద సిద్ధు దొంగచాటుగా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. బట్ ఏం మాట్లాడుకున్నారో వినలేకపోయాను. నన్ను చూసి సిద్ధు పారిపోయాడు. అంటే సిద్ధు సంపదని ఇంటి నుండి పంపించేయడం, సంపద చావాలనుకోవడం, అదంతా నాటకమని నాకనిపిస్తోంది. అనిపించటం కాదు, అదే నిజమై ఉంటుంది. సంపద మన ఇంటికి రావడానికి ఇద్దరూ కలిసి ఇంతలా నాటకాలాడారు అనిపిస్తోంది. అంటే మన అనుమానం నిజమేనన్నమాట. ఆ సంపద నా స్థానంలోకి వస్తానని ఛాలెంజ్లు చేస్తుంది. ఆఫీసర్ ముందు మంచిదాన్లా నటిస్తోంది. ఇవన్నీ శౌర్యకు చెప్తే? వద్దమ్మా, మనమిలా వెళ్ళి ఆఫీసర్కి చెప్తామని సంపద అలా చేస్తుంది. ప్రూఫ్స్ లేకుండా మనం ఎన్ని నిజాలు చెప్పినా ఆఫీసర్ నమ్మరు. అలా అని ఊరుకుంటామా? తప్పదమ్మా. నాకెందుకు నువ్వు చెప్పింది విన్న తర్వాత సిద్ధు సంపద కలిసి నిన్ను చంపాలని చూశారేమో అనిపిస్తోంది. అయ్యుండొచ్చమ్మా. లేకపోతే మనం నరకాసురుని వద్ద దగ్గరికి వస్తున్నామని సిద్ధుకెలా తెలుస్తుంది? నేను ఒంటరిగా ఇంటికి వెళ్ళానని సిద్ధుకి ఎలా తెలుస్తుంది? సంపదకి 4 తగిలించైనా దాంతో నిజం చెప్పిస్తాను. అయ్యో వద్దమ్మా, ప్లీజ్. ఎందుకంత ఆవేశం అనుపమా? మనింటి బంగారం మంచిదైతే కంసాలిని ఏదైనా అనొచ్చు. నీ కూతురికి నా కొడుకుతో పెళ్ళయింది. ఇప్పుడిది వాడికి భార్య కదా. మొగుణ్ణి కొంగున చుట్టుకోవడం రాకపోతే ఎలాగే తగలడతాయి ఆడవాళ్ల జీవితాలు. అయినా నువ్వు మాధురి కూతురువే కదా, అసలు దాని ఆలోచనలు నీకు రానేలేదు. పెంచిన ఈ మహాతల్లి ఆలోచనలు చేతకానితనం నీకొచ్చాయి. అంతేలే, పెద్దవాళ్ళు ఊరికే అన్నారా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీరవుతారు అని. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ అనుపమ కంటే నీకంటే మీ అమ్మ మాధురియే బెటర్ అని. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఆ సంపదని మెడపట్టుకుని బయటికి గెంటో దాని తల మీద బండరాయి వేసో మోదకుండా చలనం లేని బండలాగా ఇలాగే ఉండిపోతున్నావు. ఆ సంపద నిజంగా మారిపోయి వచ్చిందో లేకపోతే నటిస్తుందో నాకు అవసరం లేదు. అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏం చేసి పంపిస్తావో చంపేస్తావో అది నీ ఇష్టం. ఏం చేసినా బుర్ర కొంచెం వాడు. నువ్వు నాలాగా కాదుగా, బాగా చదువుకున్నావుగా. ఏం చేస్తే దాని గుట్టు బయట పడుతుందో బాగా ఆలోచించు. దమయంతి కోపంగా చెప్పినా నిజమే చెప్పింది. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించు.
ఓయ్ చూసుకో. మీరు చూస్తున్నారుగా, ఏంటి? మీరే నీళ్లు పడే ప్లేస్లో ఉన్నారు. దానికి నేనేం చేయను? అవునా? అవును. యుద్ధానికొచ్చే వీరుల్లా వస్తున్నారేంటి ఆఫీసర్? యుద్ధం చేద్దామనే వస్తున్నాను. యుద్ధం శత్రువుల మీద చేస్తారు. తప్పు. యుద్ధం ఆక్రమించుకోవడానికి చేస్తారు. నాకే సొంతం అనిపించుకోవడానికి చేస్తారు. మరి ఆయుధం? ప్రేమే నా ఆయుధం. దాంతోనే నిన్ను గెలవడానికి వస్తున్నాను. ఇప్పుడు నన్ను బంధిస్తారా ఏంటి? ఊపిరాడకుండా. ఏమైనా డౌటా? వద్దు ఆఫీసర్. ఇందాక వీరనారిలా మాట్లాడు, ఇప్పుడు మామూలు నారిమన్లా అయిపోతున్నావు. అది మీరు దూరంగా ఉన్నప్పుడు. మరి దగ్గరకు వస్తే మీదాన్నైపోతాను. చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే, కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఏం చేస్తున్నారు ఆఫీసర్? నీదనే నీ చెడలో నీళ్లు పడే ప్లేస్లో నేనెలా ఉన్నానో, నీడలా వీడక నేను ముద్దు పెట్టుకునే ప్లేస్లో నువ్వున్నావు. అవునా? అయితే సారీ. చచా, పోచంపల్లిలో భార్యలు భర్తలకి ఇలా సారీ చెప్పరు. మరి గట్టిగా హక్ చేసుకొని చెప్తారు. అలా చెప్తే ముద్దుండదు కదా. మనసంతా తడిసేలా ఉండదు.
దీన్ని ఇలాగే వదిలిస్తే అదన్నట్టుగానే నా చేతిలో బాబునో పాపనో పెట్టి నన్ను ఆయాన్ చేస్తుంది. శౌర్య, శౌర్య! ఓ సారీ సారీ శౌర్య. ఇట్స్ ఓకే. ఏమైంది సంపద? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? రాత్రి కలొచ్చింది శౌర్య. నా ఫోటోలు వీడియోలు సిద్ధు సోషల్ మీడియాలో పెట్టినట్టు. నీకు నెక్స్ట్ జన్మంటూ ఉండదు సంపద. ఇన్ని అబద్ధాలు పాపాలు చేస్తూనే ఉన్నావు. సంపద, కామ్ డౌన్. టెన్షన్ పడకు, నీకేం కాదు. నీ విషయం తలుచుకుంటుంటే నాకే భయం వేస్తుంది. బట్ నువ్వు నన్ను నమ్ము, నీకు ఏ ప్రాబ్లం రానివ్వను. నీ మీద నాకు నమ్మకం ఉంది శౌర్య. కానీ ఆ సిద్ధు గంటకి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. వాడసలే సైకో, ఏమైనా చేస్తాడు. అదే నా భయం కూడా. వాడిని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ దొరకడం లేదు. వాడన్నంత పని చేస్తే మాత్రం నేను ప్రాణాలతో బ్రతకను శౌర్య. చూడు సంపద, నేనెప్పుడూ ఒకటే నమ్ముతాను. మంచిపై చెడు ఎప్పటికీ గెలవదు. 100 గొడ్లను తిన్న రాబందు సైతం ఒక్క గాలివానకు పడిపోయినట్టు 100 తప్పులు చేసి నేను తప్పించుకుంటున్నాను, నన్నెవ్వడూ పట్టుకోలేడు, నేనెవ్వరికి దొరకను అనుకుంటే మాత్రం అది తప్పు చేసేవాడి మూర్ఖత్వమే అవుతుంది. వాడు ఖచ్చితంగా 101వ తప్పులోనైనా దొరుకుతాడు. అప్పుడు వాడికి, వాడి వెనకున్న వాళ్ళకి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి మ్యాగజైన్ మొత్తం దించుతాను. సరేనా? నువ్వు ఇది గుర్తుపెట్టుకో. శౌర్య ఇప్పుడు నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడా? డౌటా? ఏంటి? ఆఫీసర్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని మాటలు కరెక్ట్గా వినపడ్డాయా అని అంటున్నాను. ఆ మాటల్ని నీకే చెప్పినట్టు అనిపించింది కదా? అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీసర్ ఇండైరెక్ట్గా నీకే చెప్పారు కాబట్టి. నీ టైం దగ్గర పడింది. జాగ్రత్త. చాలా ఓవర్ యాక్షన్ చేశావు కదా. నీ నటనతో ఆఫీసర్ని నమ్మిస్తున్నావు. మరోపక్క నీ ప్రేమని యథావిధిగా కొనసాగిస్తున్నావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ చేయిస్తాను. ఏం చేస్తున్నావు కళ్యాణి?
ఏంటిదంతా? అమ్మా, అత్తయ్య తెలివిగా ఆలోచించమంది. నువ్వు నీలా ఆలోచించమన్నావు. ఆలోచించాను. సంపదని పట్టుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏంటిది కళ్యాణి? రిసీవింగ్ బడ్డమ్మా. సంపద మొబైల్ని హ్యాక్ చేసి దీనికి లింక్ చేశాను. సంపద ఎవరికి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో సిద్ధు సంపదలు మాట్లాడుకునే మాటలు మనం ఈ ల్యాప్టాప్లో వినొచ్చన్నమాట. ఈ ప్రూఫ్స్ ఆఫీసర్కిస్తే ఆఫీసరే సంపదని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నీ ఆలోచన బాగానే ఉంది కళ్యాణి, కానీ ఆ సంపద చిత్తులు వారినక్క. ఇలాంటి వాటికి దొరుకుతుందంటావా? పొరపాటున సంపదకి నువ్విలా చేస్తున్నావని తెలిస్తే సంపద రివర్స్లో డ్రామా ఆడటం మొదలు పెడుతుంది. నిజమే అమ్మా. సంపదకి మనం ట్రేస్ చేస్తున్నామని తెలియకూడదు. తెలిస్తే నువ్వన్నట్టే జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు నేను సంపద గదిలోకి వెళ్తే నా మీద అనుమానం వస్తుంది. అందుకే నువ్వే ఎలా అయినా సంపద రూమ్కి వెళ్ళి ఈ డివైస్ని ఎక్కడైనా పెట్టమ్మా. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరే కళ్యాణి. సంపద లేదు. త్వరగా ఫిక్స్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడ పెట్టాలి? సంపద చూడని ప్లేస్లో పెట్టాలి. ఏం చేస్తున్నావమ్మా? ఏమైనా క్లూలు దొరుకుతాయేమో నన్ను వెతుకుదామని వచ్చావా? ఏం క్లూలు? నన్ను పట్టుకోవడానికి నువ్వు నీ కూతురు ప్రయత్నాలు మొదలు పెట్టారు కదా. పర్వాలేదే, బాగానే భయపడుతున్నావు. నేనేమీ క్లూలు వెతకడానికి రాలేదు. ఇవి కొంచెం రేట్ ఎక్కువ పెట్టి కొన్న దారాలు. అందుకే బయట ఉంచకుండా గదిలో పెడదామని వచ్చాను. అవునా? నమ్మేశాను. నమ్మకపోతే అడుక్కు తిను. నాకేదో తేడా కొడుతుంది. అనుపమమ్మ ఏదో చేయడానికి వచ్చింది. నేను రాగానే వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఇంట్లో దారాలు పెట్టడానికి ప్లేస్ లేదా? ఒకవేళ ఈ దారాల వెనక ఏమైనా రహస్యం దాగుందా? వాటిలో ఏదైనా దాచిపెట్టిందా?
వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చేస్తారు. నేను ఎప్పుడు దొరుకుతానా అని గోతికడ నక్కలా కాచు కూర్చున్నారు.